ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన పేరు వినని వారు లేరు. అభివృద్ధి సంక్షేమం ఎజెండాగా తన 40 ఏళ్ల రాజకీయ జీవితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, విభజిత ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఆయన సేవలు అందాయి. సో ఆయనే మచ్చలేని నాయకుడు, అవినీతి రహిత నాయకుడు, ప్రజా సంక్షేమాన్ని కోరుకునే నాయకుడు, అభివృద్ధి సంక్షేమమే ఎజెండాగా ముందుకొచ్చిన నాయకుడు ఆయనే మన తుమ్మల నాగేశ్వరరావు. సో 1953 మే 20వ తారీఖు నాడు గండుగులపల్లిలో తుమ్మల లక్ష్మయ్య, మాణిక్యమ్మ గారు, అంటే ఈ గండుగులపల్లి అనేటువంటి విలేజ్ ఉమ్మడి ఖమ్మం జిల్లా, కొత్త ఖమ్మం జిల్లా, సత్తుపల్లి నియోజకవర్గంలో ఉంటుంది. సో తుమ్మల లక్ష్మయ్య గారు, అదేవిధంగా మాణిక్యమ్మ గారులకి 5గురు సంతానంలో ఒకటిగా జన్మించారు. వారి కుటుంబానికి సంబంధించి చెప్పుకుంటూ వస్తే జానకి రామయ్య, చెన్నారావు, రమణమ్మ, భద్రమ్మ, తుమ్మల నాగేశ్వరరావు. సో అది పోను ఆ రోజు ఎల్ఎంబి ఎన్నికల్లో స్థానిక పరిస్థితుల రీత్యా కొంత ప్రత్యేకంగా రాజకీయ పరిస్థితులకు నెట్టివేయబడ్డాడు మన తుమ్మల. 1982 ఎన్టీ రామారావు చొరవతోని, ఎన్టీఆర్ మీద అభిమానంతోనే ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావటం, దాని తర్వాత చిన్ననీటి పారుదల మంత్రిగా వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. సో ఆయన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని జలగం వెంగళరావే ప్రశంసించారంటే మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో ఆ విధంగా ముందుకెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. సో ఆ విధంగా తుమ్మల నాగేశ్వరరావు తనదైన శైలిలో అనేక ప్రాజెక్టులు నిర్మించినటువంటి ఘనత ఆయనకు దక్కుతుంది. సో ఆయన 4 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాడు. మొదట ఎన్టీ రామారావు దగ్గర పనిచేశాడు. దాని తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ దగ్గర, దాని తర్వాత చంద్రబాబు నాయుడుతోని పాటు పని చేశాడు, మంత్రిగా పనిచేశాడు. వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు, నారా చంద్రబాబు నాయుడు. దాని తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి పనిచేసిన కాలంలో, అదేవిధంగా రేవంత్ రెడ్డిగా పనిచేసినటువంటి కాలంలో ఆయన పనిచేశాడు. ఆ విధంగా మంత్రిగా 1986 మే 14వ తేదీన, అక్టోబర్ 8, 1995లో చంద్రబాబు క్యాబినెట్లో, 2014 డిసెంబర్ 16న మళ్ళీ క్యాబినెట్లో, 2020 అంటే కేసీఆర్ క్యాబినెట్లో, 2023 డిసెంబర్ 7వ తారీఖున రేవంత్ రెడ్డి క్యాబినెట్లలో సుమారుగా 23 సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేసిన ఘనత అయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా చరిత్రలో ఆయన చేసినటువంటి సేవలు నిర్వచనమైనవి, నిర్వచించాలి కూడా. సో తుమ్మల ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఇదితోనే రాజకీయ అరంగేట్రం చేశాడు. సత్తుపల్లి నియోజకవర్గం నుంచి గెలిచి కేంద్రంలో, అదే రాష్ట్ర కేంద్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చిన్ననీటి పారుదల శాఖ మంత్రిగా నిర్మించాడు. అనేక వాగులు, వంకలు, డొంకలు, సాగునీటి, త్రాగునీటి ప్రాజెక్టులు నిర్మించే కార్యక్రమం చేశాడు. ఆ విధంగా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. వాటిలలో ఆయన చేసినటువంటి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి చిన్ననీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, దాని తర్వాత భారీ నీటి పారుదల శాఖ ప్రాజెక్టుగా కూడా చేశాడు. సో జూరాల, చెంగల్పాడు తుమ్మల హయాంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి జూరాల, చెంగల్పాడు, గురు రాఘవేంద్ర, వెంగళరాయ సాగర్, తెలుగుగంగ, యోగియమన, తాలిపేరు, బేతుపల్లి, కట్లేరు, ఇట్లా అనేక సాగునీటి, త్రాగునీటి ప్రాజెక్టులు కట్టాడు. ఆ విధంగా ఆయన తనదైన శైలిలో ముందుకెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. సో ఆ విధంగా వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో 95 అక్టోబర్ 8న మైనర్ ఇరిగేషన్ శాఖగా, దాని తర్వాత 1996లో ఆగస్టు 20న ప్రొహిబిషన్ శాఖ మంత్రిగా, 1996 డిసెంబర్ 5న మేజర్ ఇరిగేషన్ మంత్రిగా, 1999లో అక్టోబర్ 22న ఎక్సైజ్ శాఖ మంత్రిగా, 2001లో నవంబర్ 26వ తేదీన ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా, 2014 డిసెంబర్ 16న ఆర్ఎండ్బి మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు పనిచేసినటువంటి వివిధ శాఖలు. 2023 డిసెంబర్ 7వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే ఉన్నదో వ్యవసాయ శాఖ మంత్రిగా, ఎన్టీఆర్, చంద్రబాబు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కేసీఆర్, రేవంత్ రెడ్డి అంటే విభజన ఆంధ్రప్రదేశ్లో ఆయన పనిచేశాడు. భద్రాచారి శ్రీరాములూరి దీవెనలతోనే, ఆశీస్సులతోనే ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని కొనసాగించాడు. రహదారులకు సంబంధించి, ఇరిగేషన్కి సంబంధించి, విద్య, వైద్యం, టూరిజం, ఇట్లా అనేక రంగాలకు సంబంధించి ఆయన తనదైన శైలిలో ముందుకు వెళ్ళాడు. రహదారుల మంత్రిగా ఉన్నప్పుడు గ్రామ ప్రాంతాల నుంచి మండల ప్రాంతానికి, మండలం నుంచి జిల్లాకి, జిల్లా నుంచి రాష్ట్ర కేంద్రానికి రోడ్లు వేసేటువంటి కార్యక్రమాన్ని ఆయన చేపట్టి, ఆ విధంగా అప్పుడు దాకా డొంకలతోని నడవటానికి ఇబ్బందులు పడేటువంటి రోడ్లు వర్షాకాలం వస్తే ఆ ఊరు నుంచి ఇంకొక ఊరికి, గ్రామానికి సంబంధాలు లేనటువంటి జనజీవనం నుంచి ఇవాళ జిల్లా కేంద్రాలకి ఈజీగా వెళ్ళగలుగుతున్నారంటే తుమ్మల చేసినటువంటి కృషి అనిర్వచనీయమైందని చెప్పవచ్చు. అదేవిధంగా బోడెపూడి సృజల స్రవంతి పేరుతోని 110 గ్రామాలకి మదర్ నియోజకవర్గంలో, అంటే ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది భారతదేశంలో, అట్లనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ఉంది. మదిర పరిసర ప్రాంతాలకు సంబంధించి ఈ ఫ్లోరైడ్ కంటెంట్ని ఇజేయడం కోసం
బోడెపూడి సుజల స్రవంతి పేరుతోని ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వాన బోడెపూడి సుజల స్రవంతి నుంచి ప్రాజెక్టు నిర్మించి త్రాగునీటికి సంబంధించి మధిర నియోజకవర్గానికి చేశారు. దాన్ని ఆదర్శం తీసుకొని దాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లోరైడ్ రహిత కంటెంట్ నీళ్లు అందించేటువంటి ఫ్లోరైడ్ రహిత కంటెంట్తో కూడినటువంటి నీళ్లు అందించే కార్యక్రమం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతుందంటే అతిశయోక్తి కాదు. సో గోదావరి వంతెనకి సంబంధించి కూడా అట్లే ఉన్నది. అదేవిధంగా గూండాల మండలంలో 12 వంతెనలకు పైగా నిర్మించారు. అదేవిధంగా భద్రాద్రి కరకట్టకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆయన నిర్మించడంలో తుమ్మల నాగేశ్వరరావు చాలా క్రియాశీలమైనటువంటి పాత్ర పోషించాడనేది చెప్పక తప్పదు. సో రహదారుల మంత్రిగానే కాకుండా సాగునీటి మంత్రిగానే కాకుండా ఆయన చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అనేక జాతీయ రహదారులు సూర్యాపేట నుంచి దేవరపల్లి, కోదాడ టు కురువి, అమరావతి టు నాగపూర్, జాతీయ రహదారి ఇరిగేషన్ ప్రాజెక్టులు, సో భక్తరామదాస్ ప్రాజెక్టు, ఎన్టీఆర్ కెనాల్, వైరా లింక్ కెనాల్, మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్, పామాయిల్ సాగు విస్తరణ, ఆధునిక మోడల్గా అదేవిధంగా వ్యవసాయ మార్కెట్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్, మున్నేరు కేబుల్ బ్రిడ్జి, రిటైలింగ్ వాల్ నిర్మాణం, స్వామినారాయణ గురుకుల పాఠశాల, అలీపురం వద్ద టీటీడీ దేవాలయం, కిల్లా రూపే, ఖమ్మం కిలాకి సంబంధించి రూపే, సర్దార్ పటేల్ స్టేడియం సింథటిక్ ట్రాక్, అదేవిధంగా సింథటిక్ ట్రాక్ నిర్మాణంతో పాటుగా ఖమ్మం రింగ్ రోడ్డు దాని నిర్మాణం, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు కీర్తికి ప్రతిష్టలకి ఇదిగా చెప్పవచ్చు. 1986 నుంచి 2026 దాకా ఖమ్మం జిల్లా చరిత్రలో ప్రత్యేక స్థానం తుమ్మల నాగేశ్వరరావుది. సో ఆ విధంగా సాధారణ రైతు కుటుంబంలో జన్మించినటువంటి తుమ్మల నాగేశ్వరరావు తన స్వయం కృషి, పట్టుదలతో, నిబద్ధతతోని, నిజాయితీతో కూడినటువంటి జీవన విధానంతో ముందుకు వచ్చాడు. 4 దశాబ్దాల రాజకీయ జీవితం అప్పుడే అయిపోయిందా అనిపిస్తూ ఉంటుంది మనకి. 1982-83 టైంలో 1982-83లో టీడీపీ ఆవిర్భావ టైంలో ఎన్టీఆర్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరి ఎమ్మెల్యే గెలిచి చిన్ననీటిపారుదల శాఖ మంత్రి అయ్యాడు. దాని తర్వాత ఆయన ఎన్టీఆర్ ఇచ్చినటువంటి షెడ్యూల్ని తీసుకొని ముందుకెళ్ళినటువంటి జీవితాన్ని మనం ప్రస్తావించవచ్చు. సో ప్రజా సమస్యలు, గ్రామాన తిరిగి కార్యకర్తల సమీకరణ, ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజలకు అండగా ఉండి అందుబాటులో ఉండి పనిచేసిన నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లాలో పార్టీ విస్తరణ కోసం, తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో దాని విస్తరణ కోసం, గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశాడు. తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా, మంత్రిగా అనేక కీలక బాధ్యతలు నిర్వహించాడు. సో రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్తు, తాగునీరు, గ్రామీణాభివృద్ధి ఇట్లా అనేక రంగాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేసిండని చెప్పవచ్చు. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన టైంలో వ్యవసాయ మంత్రిగా, రవాణా మంత్రిగా, రోడ్లు భవనాల మంత్రిగా అనేక కీలకమైనటువంటి శాఖలు చేసేసి అటు రైతులకి ఇటు ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేసిండని చెప్పవచ్చు. ప్రజలతో మమేకమైనటువంటి నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు. సో ఆ విధంగా ముందుకెళ్ళిందని చెప్పవచ్చు. సో సామాన్య ప్రజలతో ఎంతో ఆప్యాయంగా ఉండేటువంటి తుమ్మల ఇట్లాంటి ఆడంబరాలకి తావు లేకుండా తన పుట్టినరోజు నాడు కూడా సామాన్యంగా చేసినటువంటి ఆడంబరాలు లేకుండా ఆ విధంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితిని మనం చూస్తాం. సో ఆయన పుట్టినరోజు ఎప్పుడు కూడా ఆడంబరాలు లేకుండా ఉంటుందనేది చెప్పవచ్చు. గ్రామాల్లో చిన్న చిన్న సమస్య నుండి అభివృద్ధి పనులకు వరకు అన్నిటి అంశాలను సమన్వయంతో పర్యవేక్షించి ఆ విధంగా ముందుకు తీసుకెళ్లే నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు. రాజకీయ జీవితంలో అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఉంది. గ్రామీణ రహదారులకు సంబంధించి గ్రామాల నుంచి మండలానికి, మండలం నుంచి జిల్లాకి, జిల్లా నుంచి రాష్ట్ర కేంద్రానికి, దాన్ని స్టేట్ హైవేస్ కాస్త నేషనల్ హైవే చేసినటువంటి చరిత్ర. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఎప్పటికే చెప్పాం, వాటికి సంబంధించి అదేవిధంగా రైతులకు సంబంధించి గిట్టుబాటు ధరల కోసం, మద్దతు ధరల కోసం, కల్తీ విత్తనాలు లేకుండా, అదేవిధంగా కల్తీ ఎరువులు, పురుగు మందులు లేకుండా కృషి చేస్తున్నాడు. సాగునీటి ప్రాజెక్టులతో పాటుగా సాగునీటి ప్రాజెక్టుల కోసం కూడా ఆయన కృషి చేస్తున్నటువంటి కృషివరుడు తుమ్మల నాగేశ్వరరావు. దాంతో పాటు విద్యా, వైద్య రంగాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాడు. ముఖ్యంగా యువత ఉపాధి అవకాశాల కోసం. సో సత్తుపల్లి ప్రజల అభివృద్ధి కాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లా, అదేవిధంగా ఉమ్మడి విభజిత తెలంగాణ కోసం కృషి చేశాడు. అనేక సేవా కార్యక్రమాలు, మొక్కలు నాటడం, అనేక రక్తదాన శిబిరాలు, పేదలకు ఆర్థిక సాయం, విద్యార్థులకు, ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులకి పాఠ్య నోట్ పుస్తకాల పంపిణీ, రైతు సమస్యల పరిష్కారం. సో సామాజిక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్న నాయకుడు. కార్యకర్తలు పార్టీ బలంగా ఆ విధంగా సో జిల్లా అభివృద్ధి ఎజెండాగా ముందుకు వెళ్ళిన నాయకుడు. సో 4 దశాబ్దాల రాజకీయ జీవితం. 1986లో ప్రారంభమైనటువంటి రాజకీయ ప్రస్థానం 2026 నాటికి 40 ఏళ్ళు పూర్తయింది. ఈ 4 దశాబ్దాల కాలంలో ఎన్నో ఒడుకుదుడుకులు, ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. 4 మంది ముఖ్యమంత్రులు, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, కేసీఆర్, రేవంత్ రెడ్డి దాకా వాళ్ళ దగ్గర క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిండు. ఆయన సేవలు చిరస్మరణీయమైనవి. సో ఆ విధంగా అభివృద్ధి, సంక్షేమం, కృషివరుడిగా
ముందుకెళ్ళినటువంటి నాయకుడు. జీవన శైలితో ప్రజల హృదయాలను, సాధారణ జీవన శైలితోని ఆయన ప్రజల హృదయాలను చూరగొనడు. 4 దశాబ్దాల రాజకీయ జీవితం ఆయనకి స్ఫూర్తిగా ఆయన సంబంధించి అంతా గల్లీ నుంచి రాష్ట్ర రాజధాని దాకా ఇలా ఆయన మీద సంబంధించి చర్చ నడుస్తూ ఉంది. ఒక అభివృద్ధికి ప్రదాతని, అభివృద్ధి రూపశిల్పని ఆ విధంగా మనం చెప్పుకోవచ్చు. సో అట్లా చెప్పుకుండా పోతే 86 గోదావరి కరకట్ట నిర్మాణానికి సంబంధించి పాలేరు నుంచి వాజేడు దాకా అనేక రోడ్లు నిర్మాణాలకు సంబంధించి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలకు కూడా వెళ్ళి రోడ్లు వేసినటువంటి పరిస్థితి. బయ్యారం నుంచి వెంకటాపురం దాకా అదేవిధంగా చేసినటువంటి గనుడు ఆయన. సో 3 ఎత్తిపోతల పథకాలని 330 ఎత్తిపోతల పథకాలుగా తీర్చిదిద్దాడు. 40 నుంచి 50 వేల చెరువులు పొడిగితీత కార్యక్రమం చేసి నీరు నిల్వ చేసి వ్యవసాయానికి సంబంధించి అటు రైతులకి ఇటు కూలీలకి ఉపాధి మార్గాలను చూపించి ఆ విధంగా ముందుకు పోయే కార్యక్రమం చేశాడు. పేరు మారచ్చు, భక్తరామదాస్ కాస్త సీతారామ ప్రాజెక్టు నిర్మాణం పేరు మారినా కూడా నిర్మాణానికి సంబంధించి కృషి చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. విద్యార్థులను ఏ రోజు రాజకీయాల కోసం వాడుకోలేదు. అట్లని తన ప్రత్యర్థి పార్టీల నాయకుల మీద కేసులు పెట్టించలేదు. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నాయకుల జోలికి అసలు వెళ్ళడు. ఆయన రాజకీయ జీవితం విలక్షణం. సో ఆ విధంగా ఉంటుంది. అభివృద్ధి సంక్షేమ ఎజెండాగా ఆయన ఉంటుంది. ఆయన పని విధానం ఎట్లా ఉంటుందంటే శంకుస్థాపన చేసిన రోజే ప్రారంభోత్సవం డేట్ ఇస్తాడు. ఆ విధంగా ముందుకెళ్ళినటువంటి సందర్భం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు సుపరిచితం అందరికీ. ఆ విధంగా తుమ్మల నాగేశ్వరరావు ప్రజల నోట్లో నాలుకలాగా, ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమ ఎజెండాగా ఆ విధంగా ముందుకెళ్తూ ఉంటాడు. సో తుమ్మలకి సంబంధించి వచ్చినప్పుడు వ్యక్తిగత పనుల కంటే సమిష్టి పనులకి ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్ళేటువంటి నాయకుడు. సో అవినీతి మచ్చలేనటువంటి నాయకుడు. అఫీషియల్గా మనం చూసినప్పుడు ఇవాళ రేపు ఏ నాయకుడిని ప్రస్తావించినా కార్పొరేటరు లేకపోతే సర్పంచ్ దగ్గర నుంచి మంత్రుల దాకా మనం చూసుకుంటే, కేంద్ర మంత్రుల దాకా, రాష్ట్ర మంత్రుల నుంచి కేంద్ర మంత్రుల దాకా చూసుకున్నప్పుడు అవినీతి గబ్బు కొడుతూ ఉంటుంది. సో ఎట్లాంటి అరాచకం, అవినీతి లేనటువంటి ఒక మంచి సమాజ నిర్మాణం కోసం తుమ్మల కృషి చేస్తూ ఉంటాడు. సో తన చుట్టూ ఉండేవాళ్ళంతా బీసీల భోజనలే, వాళ్ళని కూడా బాగా చూసుకుంటున్నాడు అనేది భావిస్తూ సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. తుమ్మల అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా, ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటుగా తెలంగాణకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆయన చేసిన సేవలు. సో తుమ్మల గారు హ్యాట్సాప్, మీకు హ్యాట్సాప్. సో మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు, కుటుంబం అంటారు. సో యుగంధరన్న ఇప్పటికే పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉన్నాడు. సో మీకు ఆ దేవుని దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో అభివృద్ధిని ఖమ్మం నియోజకవర్గమే కాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సంబంధించి రాష్ట్ర అభివృద్ధిలో మీ వంతు పాత్ర, మీ ఆలోచనలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్లో మీరే సీనియర్ మంత్రిగా ఉన్నారు. సో మీ ఆలోచనలు, మీ విధి విధానాలు ఈ రాష్ట్ర అభివృద్ధికి కొత్త పుంతలు దొక్కించి మిగతా రాష్ట్రాలకు ధీటుగా 29 రాష్ట్రాలకి ధీటుగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కీలకంగా మీరు వ్యవహరిస్తారని, అందుకు ఆ దేవుడు మీకు నిండు నూరేళ్ళు ఆయుష్నివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇప్పటికే మొదలుపెట్టినటువంటి స్వామినారాయణ ట్రస్ట్ స్కూల్ కానీ, ఇస్కాన్ టెంపుల్ కానీ, ఇంకా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ సంబంధించి కానీ, ఇంకా అనేక నేషనల్ హైవే లింకులు కానీ, స్టేట్ హైవే రోడ్స్ కానీ, ఇంకా అనేక రకాలైనటువంటి బ్రిడ్జిలు కానీ, సీతారామ మన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఆ బయ్యారానికి సంబంధించిన ఇష్యూ బోను, గార్ల బయ్యారానికి సంబంధించి ఇష్యూ బోను, మిగతా సీతారామ పాత భక్తరామదాసు సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి కానీ, ఇట్లా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఉమ్మడి జిల్లా అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి మీ ఆలోచనలు, మీ విధి విధానాలు ఈ రాష్ట్ర ప్రజలకి సంతోషాన్ని, సౌకర్యాన్ని, ఉపాధిని, బతుకు తెరువుని, ఒక ముద్ద బొవ్వని, అంటే పళ్ళెంలో బొవ్వని తీసుకొచ్చే విధంగా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాం, నమ్ముతా ఉన్నాం. ఆ వైపుగా మీకు ఆ దేవుడు మీ యొక్క ఆరోగ్యాన్ని నుండి నూరేళ్లుగా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆ దేవుడిని ప్రార్థిస్తూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని ఉండాలి పెద్దలారా, మిత్రులారా.